శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మనం ఇప్పుడు ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోపోతున్నాం. రేపు అనగా జూలై 22 బుధవారం ధనుసు రాశి వారికి సాధారణంగా మూల, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉంటుంది. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే గురుగ్రహ ప్రభావం వల్ల జ్ఞానం, ధైర్యం, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంటాయి. మరియు బుధవారం కావడంతో బుధగ్రహ ప్రభావం వల్ల మాట తీరు, వ్యాపార ఆలోచనలు, లెక్కలు, చర్చల్లో అనుకూలత కలుగుతుంది. ఇక చంద్రబలం వల్ల మనశ్శాంతి కోసం తొందరపాటు నిర్ణయాలు తగ్గించడం అయితే చాలా మంచిదండి. ఇక రేపటి రోజున శ్రీ మహావిష్ణువు లేదా గురు దత్తాత్రేయ స్వామి ఆరాధన అనుకూలంగా ఉంటుంది. బుధవారం కావడంతో శ్రీ గణపతి ఆరాధన కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక ఉదయాన్నే స్నానం చేసి దీపం వెలిగించండి. గణపతికి పసుపు అక్షింతలు సమర్పించండి. విష్ణుమూర్తికి తులసి దళాలు సమర్పించడం చాలా మంచిదండి. ఓం గురువే నమః లేదా ఓం నమో నారాయణ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పేదలకు లేదా అవసరమైన వారికి ఆహారం దానం చేయడం చాలా మంచిది. ఇక పసుపు రంగు వస్తువులు దానం చేయడం కూడా చాలా శుభకరం. ఇక గురువులను, పెద్దలను గౌరవించడం ద్వారా శుభ ఫలితాలు పెరుగుతాయనే నమ్మకం. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారికి అదృష్ట రంగు పసుపు లేదా లేత ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3, 5. ఇక తూర్పు దిక్కు ప్రయాణం చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది. రేపు ఉదయం సూర్యోదయం తర్వాత ప్రార్థనకు చాలా అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు. ఇప్పుడు ఇంకా వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున ధనుసు రాశి వారికి మీరు చేసే పని ప్రదేశంలో రేపటి రోజున మీకు పని భారం అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది. మీరు అనవసరమైన ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మీకు మీ నాన్నగారి మద్దతు, ఆశీస్సులు లభిస్తాయి. ఇంటి విషయాలపై దృష్టి పెట్టడం వలన మీకు కష్టంగా అనిపించవచ్చు. పిల్లల చదువు విషయంలో కొంత నిర్లక్ష్యంగా ఉండవచ్చు. రేపటి రోజున ఎవరి నుండి కూడా డబ్బు, అప్పు, ఆస్తులు మాత్రం తీసుకోకండి. డబ్బు చాలా కాలంగా ఎక్కడైనా చిక్కుడుగా ఉంటే దాన్ని తిరిగి పొందడానికి రేపటి రోజున మంచి సమయంగా ఉండబోతుంది. సందర్భాల్లో కొనసాగుతున్న మనస్పర్ధలు ఏవైనా ఉంటే అవి పరిష్కరించబడతాయి. ఒక శ్రేయాభిలాషి యొక్క ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు మీకు ఒక వరంగా నిరూపించబడతాయి. మీ వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది. కాలానికి అనుగుణంగా మీ యొక్క ప్రవర్తనలు సమతుల్యతతో పాటించడం వల్ల చాలా ముఖ్యమండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. తొందరపాటు మరియు అజాగ్రత్త నష్టాలకు దారి తీస్తుంది. విద్యార్థులకు తమ ప్రాజెక్టులపై మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పని ప్రదేశాల్లో మీ పనికి చాలా అవసరం ఉండేది అనే నిర్ణయాలు మీరే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఒక వ్యక్తి నుండి మీకు ఉపయోగకరమైన వ్యాపార సమాచారం కూడా లభిస్తుంది. కమిషన్ సంబంధించిన పనిలో నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. కార్యాలయంలో సహోద్యోగులతో సమన్వయం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇంటి యొక్క పనుల విషయంలో భార్యాభర్తల మధ్య కొన్ని మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి. యువతీ యువకుల మధ్య ప్రేమ సంబంధాలు మధురంగా, గౌరవప్రదంగా ఉంటాయి. అధిక పరివారము అలసట, ఒత్తిడికి కారణం కావచ్చండి. అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోండి మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. ఇక ఈ రాశివారు రేపటి రోజున తిరుగులేని రోజు అయినప్పటికీ మీరు మీ యొక్క మతపరమైన మరియు సామాజికమైన అన్ని రంగాల్లో కూడా మీ కార్యకలాపాలకు సమయం కేటాయించబడతాయి. రేపటి రోజున మీ యొక్క భాగస్వామి అయితే నడకకు తీసుకెళ్లవచ్చు. కార్యాలయంలో కొంతమంది ఉన్నత అధికారులు మీ యొక్క పనిని ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు వారిని ప్రశాంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ మాటల్ని మధురంగా ఉంచుకోండి. మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. రేపటి రోజున తక్కువ మాట్లాడడం మీకు చాలా మేలు చేస్తుందండి. అలా చేయడం ద్వారా మీరు మీ కుటుంబ సభ్యులతో వాదనలకు కూడా నివారించగలుగుతారు. ఏమైనా సరే రేపటి రోజున మీ యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన కూడా చెందుతారు. మీరు బ్రతుకుల చర్యలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల చదువులకి ఆటంకం కలిగించవచ్చు. మీరు మీ యొక్క సమయాన్ని స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ గడుపుతారు. మీరు చేసే పని కూడా చేయాలనిపించదు. వీలైతే రేపటి రోజున విరామం తీసుకొని మీ యొక్క మనసుని సానుకూల కార్యకలాపాల్లో నిమగ్నం చేయండి. రేపటి రోజున కొన్ని ఆలోచనలు ద్వారా మీకు వృత్తిపరమైన పురోగతి లభిస్తుంది. కానీ వాటిని అమలు చేయడానికి ముందు కొంతకాలం మీరు వేచి ఉండడం అయితే చాలా మంచిదండి.
ఆర్థిక విషయాల కోసం మీ పొదుపు మరియు బడ్జెట్లను సమీక్షించండి. అనవసరమైన మరియు ఆకస్మిక గృహ నిర్మాణాల ఖర్చులు కూడా నివారించండి. మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీకు ఛాతీ మరియు కొంచెం అలసట అనిపించవచ్చు, కాబట్టి లోతైన శ్వాస వ్యాయామాలు చేయండి. ఈ యొక్క రాశి స్త్రీలకు రేపటి రోజున ఆర్థిక లాభాలు, మధురమైన మాటలు మరియు కుటుంబ ఆనందంతో నిండి ఉంటుంది. మీ అవగాహన మరియు వాక్చాతుల్యం రేపటి రోజున మీకు అనేక పనులను సులభతరం చేస్తుంది. సంబంధాల్లో మరింత మాధుర్యం, నమ్మకం నెలకొంటాయి. మీ యొక్క భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించడం సాధ్యమే. వివాహిత మహిళలు సంబంధం ఉన్నటువంటి చాలా బలపడుతుంది. పెళ్లి కాని స్త్రీలు మంచి సంస్కారవంతమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. కుటుంబంలో సమయం గడపడం భావోద్వేగ బంధాన్ని పెంచుతుంది. ప్రదర్శన మరియు భావప్రసార నైపుణ్యాలు విజయానికి దారితీస్తాయి. ఆఫీస్లో మీపై అధికారులు మీ యొక్క మాటలకు ముగ్ధులవుతారు. ముఖ్యమైన బాధ్యతలు పొందడానికి యోగాలు ఉన్నాయి. ఖాతాలు అమ్మకాలకు బోధన మరియు కన్సల్టేషన్లో లాభాలు వస్తాయి. పాత చెల్లింపులను స్వీకరించడము మరియు వ్యాపారంలో కొత్త క్లయింట్లను నెరవేర్చుకోవడానికి మీ యొక్క సంకేతాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బలంగా స్థిరంగానే ఉంటుంది. ఆకస్మిక ఆర్థిక అనిక లాభం అవకాశాలు కూడా లేదా నిలిచిపోవడం, తిరిగి పొందడం వంటివి కూడా జరుగుతాయి. ఆస్తి లేదా పొదుపు పెట్టుబడుల్లో పెట్టడానికి శుభ సమయంగా ఉంది. మరి మీరు మీ యొక్క కుటుంబంతో కలిసి ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. ఖర్చు మరియు పొదుపు మధ్య సమతుల్యాన్ని పాటించండి. మీ దంతాలు, కళ్ళు మరియు గొంతు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. తేలికైన, సులభంగా ఉంటే జీర్ణాశయ ఆహారం తినడం ప్రయోజకరంగా ఉంటుంది. పని మధ్య అశ్రాంతి తీసుకోండి. తగినంత నిద్రపోవడం మీ శక్తిని కాపాడడానికి సహాయపడుతుంది. రేపటి రోజున మీ ఆదాయం పెరిగే సూచన కూడా కనిపిస్తుంది. ఇది మీ ముఖంలో సంతృప్తి చిరునవ్వును తీసుకొస్తుంది. అయితే ఒక సహోదరుడు చెప్పిన మాట మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. రేపటి రోజున మీ యొక్క ధైర్యము, సహనము మిమ్మల్ని బలపరుస్తుంది. మీ పిల్లల నుండి వచ్చే శుభవార్త మీ యొక్క హృదయానికి ఆనందాన్ని అయితే ఇస్తుందండి. ఇంట్లో సౌకర్యాలను, సదుపాయాలను పెంచుకోవాలని మీకు అనిపిస్తుంది. రేపటి రోజున అలాగే ఆస్తికి సంబంధించినటువంటి ఒక మంచి అవకాశం కూడా మీకు లభిస్తుందనే చెప్పుకోవాలండి. కుటుంబ కలహాలను దేశాలకు తావకుండా జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో అపార్థాలు నివారించండి. ప్రతికూల ఆలోచనలు దూరం చేసుకోవాలి. ఇక ఈ రాశివారు అనవసరంగా డబ్బు ఖర్చు కాకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. శారీరక, మానసిక ఆరోగ్యం మిమ్మల్ని అశాంతిత అయితే గురి చేస్తుంది. రేపటి రోజున మీకు చాలా సానుకూలమైన మరియు ఫలవంతమైన రోజుగా ఉంటుంది. ఇది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడం మీకు ఆనందాన్ని అయితే కలిగిస్తాయి. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. రేపటి రోజున మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి మీరు ప్రయత్నించాలి. అలాగే కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటూ ఉంటుంది. సంబంధాలను బలపరచడంలో మీ యొక్క సహకారం కీలకంగా ఉంటుంది. యువత తమ పనిలో కొంత లక్ష్యాలు సాధించినప్పటికీ కృషి చేస్తారు. మీ యొక్క ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రతికూల ఆలోచనలు నివారించండి. గొడవ వంటి పరిస్థితులు తలెత్తవచ్చు, కాబట్టి మీ మాటల్ని మరియు కోపాన్ని నియంత్రించుకోవడం పని వాతావరణం అనుకూలంగానే ఉంటుంది. ఇటీవల పరిస్థితులు వ్యాపార మద్దతులను మార్చాయి. ఈ సాయంత్రం మీరు పాత స్నేహితులు ఇంట్లో జరిగే ఒక సౌకర్యానికి హాజరు కావచ్చు. అక్కడ మీరు చాలా కాలంగా ఎదురు చూసినటువంటి స్నేహితులను కలుసుకోవచ్చు. రేపటి రోజున మీరు ఏ పని చేసినా పూర్తి భక్తితో, సదుపాయాలతో చేయండి మరియు దాని ఫలితాలను పొందుతారు. అలాగే రేపటి రోజు మీరు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి గరిష్టంగా కృషి చేయాల్సి ఉంటుంది. వ్యాపారవేత్తలు మంచి లాభాలు చూసి తమ కీర్తిని మరింత పరిశ్రమ చేసుకోవచ్చు. పనిచేసే చోట మీకు పనికి ప్రశంసలు కూడా లభిస్తాయండి. మీ యొక్క కుటుంబంతో సమయం గడపడానికి మీకు అవకాశం కూడా లభిస్తుంది మరియు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఎలాగో ఉంటుంది. అయితే పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్త వహించడం అయితే చాలా ముఖ్యం. ఎందుకంటే తొందరపాటు వరకు మీకు దారితీస్తాయి. మీరు సాయంత్రం మీకు ప్రత్యేకమైన వారితో గడపడానికి ఆనందిస్తారు. ప్రదేశంలో విజయం మరియు గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంటుంది. తెలివిగా పెట్టుబడి పెట్టండి. నష్టభయాన్ని నివారించండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం మరియు కుటుంబ వీలుపై దృష్టి పెట్టడంపై ఉంటుంది. శుభప్రదమైన చర్చలు జరుగుతాయి. కఠినమైన మాటలు ఇంట్లో వాతావరణాన్ని పాడు చేస్తాయి. సమయం పాటించండి. మీ యొక్క కృషి మీపై అధికారులను ఆకట్టుకుంటుంది.
మరి మీ యొక్క డబ్బును తిరిగి పొందవచ్చు. నిర్మాత్మక సంబంధమైన పనులని రేపటి రోజున అనుకూల కాలంగా చెప్పవచ్చండి. మీ ప్రారంభించిన కార్యక్రమాలు క్రమంగా ముందుకు సాగుతాయి. నిర్ణయాలు స్థిరతత్వం కనిపిస్తుంటాయి. పనులను సక్రమంగా అమలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. మీ యొక్క భూ వివాదాలు పరిష్కరించుకొని దీనికి చేసుకునే సూచనలు కూడా ఉన్నాయి. ఆస్తి విషయాలు మీరు ఊరటైతే పొందవచ్చండి. పెద్దలు లేదా నిపుణుల యొక్క సలహాల ద్వారా లాభం కలిగే అవకాశం కూడా ఉంటుంది. మీ సహనం రేపటి రోజున ఎలా ఉపయోగపడుతుందనే నిలకడ అయితే ముందుకు సాగడం చాలా మంచిది. వస్త్ర లాభం లేదా స్వల్ప శోభప్రద లాభం కలిగి సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబంలో సాధారణ సంతోషం నెలకొంటుంది. మీ యొక్క ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండడం అయితే మంచిదండి. ఆర్థిక విషయం వృధా ఖర్చులు చేయకండి. రేపటి రోజున మొత్తం ప్రయోజకరంగా గడిపే అవకాశాలు ఉన్నాయి, కానీ మీరు గొడవకు దూరంగా ఉండాలి. మీరు మాట్లాడేటప్పుడు మీ యొక్క మాటల్ని కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అయితే చాలా మంచిది. కలహాలకు ద్వేషాలకు తాపవేయకుండా జాగ్రత్తగా వహించండి. కుటుంబ సభ్యులతో గొడవకు దూరంగా ఉండండి. అపార్థాలను నివారించండి. అనవసరంగా డబ్బు ఖర్చు చేయవద్దు. ఇంటి పనుల విషయంలో భార్యాభర్తల మధ్య కొన్ని మనస్పర్ధలు కూడా రావచ్చు. రేపటి రోజున మీ యొక్క రాశి వారికి అన్ని రకాలు కూడా అంటే ఏమైనా గొడవలకు దూరంగా ఉంటే మాత్రం చెప్పదగిన సూచన అండి. రేపటి రోజున ఈ రాశి వారికి అండగా అనుకూలంగా ఉన్న మీ పెట్టుబడులు మీకు ఆశీర్వాదమే. ఎందుకంటే కనబడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాలను కాపాడుతుంది. సందేహం, నిరాశ, ఆత్మవిశ్వాసం, దురాశతో కూడిన అహంకారము, ఇంకా ఈర్ష్య, స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టిన వారికి రేపటి రోజున నష్టాలు చదివించడానికి తప్పదు. కాబట్టి మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో తగు జాగ్రత్తగా వ్యవహరించడం అయితే చాలా మంచిది. మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరం మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు. ఇక రేపటి రోజున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల యొక్క సహకారం లభిస్తుంది. దాంపత్య జీవితంలో అనురాగం పెరుగుతుంది. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం అండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం అయితే చాలా మంచిది. ఇక విద్యార్థులకు చదువు ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో సిద్ధమవుతున్న వారికి మంచి పురోగతి కనిపిస్తుంది. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారికి శ్రీ దక్షిణామూర్తి లేదా గురుగ్రహాన్ని ప్రార్థన చేసుకోండి. శనగలు లేదా ఎరుపు రంగు ఎలాంటి వస్తువులైనా దానం చేయడం వల్ల చాలా మంచిదండి. ఇక చూశారు కదండి ఈ ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.